అని ఉంటుంది. అసమర్థుని జీవయాత్రలో తనను తాను నిందించుకుంటూ ఉంటాడు. ఈ రెండు ఒకే సమయంలో పక్కపక్కన చదివాను. ఒక మధ్యతరగతి మనిషి తాలూకు నిస్సహాయత, తన మీద తన కోపం, ఇవన్నీ నేను అనుకొని వీటి నుంచి ఎలా బయటపడాలని ఆలోచించేవాడిని. ఆ వయసులో తప్పించుకోవడానికి యోగ మార్గానికి వెళ్ళాను. తిరుపతిలోకి వెళ్ళి యోగా చేశాను. ఇందాక చెప్పింది, ధైర్యం లేని స్వభావాన్ని ధర్మం అని నమ్మకంతో యోగ మార్గానికి వెళ్ళిపోయాను. అలాంటి సమయంలో మా అన్నయ్య వచ్చి, నువ్వు నిజంగానే యోగ మార్గంలోకి వెళ్తున్నావా, లేదంటే నువ్వు ఏదైనా బాధ్యతలు తప్పించుకొని తిరుగుతున్నావా అంటే, ఆయన తప్పని చెప్పడానికి నేను ఒక వృత్తిని ఎంచుకున్నాను, యాక్టింగ్ అనే వృత్తిని. కష్టపడ్డాను, నిలబడ్డాను, మీ అందరి అభిమానాన్ని సంపాదించాను.